మరి పాంచ్ న్యాయ నినాదం ఏపీలో అసలు ప్రభావం చూపిస్తుందా? ఏమంటారు మేడం గారు? పాంచ్ న్యాయ నినాదం ఏపీలో అసలు ప్రభావం చూపిస్తుందా? వాయిస్ కట్ అవుతుంది మేడం, కొంచెం న్యాయ విధానం. యా 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 డెఫినెట్గా మాకున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అవసరమైనటువంటిది. ఎందుకంటే గడిచిన 9-10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలన వల్ల ఈ దేశాన్ని పేద భారతదేశం ధనిక భారతదేశంగా చీల్చి ఆ యొక్క చీల్చడంతో పాటుగా కేవలం 17 కుటుంబాలకి ఈ దేశంలో 60% ప్రజల యొక్క జీడిపి సంపదను 17 కుటుంబాల దగ్గర కేంద్రీకృతం ఉందేంటంటే ఈ భారతదేశాన్ని కార్పొరేట్ శక్తులకు ఏ విధంగా దోచిపెడుతున్నారో అర్థమవుతూ ఉంది. దీన్ని అరికట్టడం కోసం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని చెప్పి 4087 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అట్లానే మరో 6000 కిలోమీటర్లు మరి యాత్ర ద్వారాగా మణిపూర్ నుంచి ముంబై వరకు కూడా మరి ప్రజల్ని అనునిత్యం ప్రజల్లో కలవటం, ప్రజా అవసరాలు, ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క సమస్యలు, అది యువతన, మరి విద్యార్థుల, రైతుల, మహిళల, అణగారిన వర్గాల, మరి ముఖ్యంగా క్రైస్తవుల, దళితుల, మైనారిటీల, ఇవాళ ఈ నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ ఆలోచన విధానం వల్ల పడుతున్నటువంటి బాధలను అక్కర చేర్చుకొని ఆ పేద వర్గాలుగా మరింత కడుపేదలుగా అవుతున్నటువంటి వాళ్ళకి ఈ న్యాయ ద్వారాగా ఆ మహిళలకి నేరుగా నగదిచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టడం. కానీ golf as a game, it is closest to the game that you call life. You've got to use your mind. You cannot lose it. The sharpest person is one who understands his limitations. खुद ही को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे कि तेरी रजा क्या है. You might have a bad break after a good shot. You might have a good break after a bad shot. But the fact remains, you got to play the ball from where it lies. This and more, streaming on News 9+. Subscribe now. మరి వాళ్ళకి ఉన్నటువంటి అవసరాల్లో నిత్యావసర ధరలు ఏ మోతాదులో ఉన్నాయంటే ఊహించలేనటువంటి ధరలు, ఎప్పుడు ఎంతెంత పెరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి పెంచిన దాని మోతాదులో ఆదాయం పెరగకపోవటం వల్ల పడుతున్న కష్టాల నుంచి వాళ్ళని ఆదుకోవటం కోసం నేరుగా గృహలక్ష్మి పేరు మీద కానివ్వండి, న్యాయ అనేటటువంటి ద్వారా కానివ్వండి, వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక నగదు బదిలీ చేసి వాళ్ళలో ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా వాళ్ళ యొక్క నైపుణ్యతను పెంచేటటువంటి కార్యక్రమం ద్వారాగా భారత జాతిని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా తయారు చేయాలని, ఇటువంటి ఇప్పుడున్నటువంటి మోడీ గారి రాజకీయ విధానం వల్ల దేశంలో ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. ఎప్పటికప్పుడు దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టినటువంటి ఇవాళ నరేంద్ర మోడీ గారి విధానాల వల్ల మరి ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతూ ఉంది. కేవలం జీడిపి పెరుగుతుందని చెప్పి ఒక మాయా ప్రపంచంలో మాయా పబ్లిసిటీ ద్వారా భారత జాతిని మోసం చేస్తూ ఉన్నారు. జీడిపి 8% అంటే ఒక 2 వ్యక్తులకు 100 రూపాయల లాభం ఉందంటే 9 రూపాయలు నరేంద్ర మోడీ మిత్రుల దగ్గర ఆదాయం ఉంటే 1 రూపాయి మాత్రం ఈ భారత జాతికి ఆదాయం ఉంది. దీన్ని జీడిపిగా చూపించి భారత జాతిని మోసం చేస్తున్నటువంటి ఈ వైనం నుంచి భారత జాతికి ఒక సుస్థిరమైనటువంటి ఒక ఆలోచన విధానంతో బ్రతికే నైపుణ్యాన్ని కల్పించడంలో ఒక న్యాయ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నామని, ఇది తప్పకుండా భారత జాతికి మరింత స్థిరమైనటువంటి బలమైనటువంటి ఆలోచన విధానం కల్పించడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.